టాలీవుడ్ సీనియర్ హీరోస్ ఒకే టైప్ ఫార్ములా నమ్ముకుంటున్నారా? ప్రేక్షకులు ఊహించే ముందే కథలు గుట్టు విప్పేస్తున్నారా? ఇప్పుడు టాలీవుడ్ లో సరికొత్త డిస్కషన్ మొదలైంది. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి కాక మరోవైపు విక్టరీ వెంకటేష్ ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 ఈ రెండు సినిమాలు ఒకే లైన్ లో వెళ్తున్నాయా అనే డౌట్ ఆడియన్స్ లో స్టార్ట్ అయింది. సాఫ్ట్ లుక్స్ వెనుక దాగున్న ఆ మాస్ షేడ్స్ ఏంటి? ఈ ట్విస్ట్ ఫార్ములా మన సీనియర్ స్టార్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందా లేక రిస్క్ అవుతుందా? ముందుగా మెగాస్టార్ చిరంజీవి కాక విషయానికి వస్తాయి. చిరు అనగానే మనకు గుర్తొచ్చేది మైండ్ బ్లోయింగ్ మాస్ పవర్ఫుల్ యాక్షన్ క్యారెక్టర్స్. కానీ కాకాలో ఆయన మాత్రం చాలా సింపుల్ గా ఓ ఆక్వా ఫ్యాక్టరీ సూపర్వైజర్ గా కనిపిస్తున్నారు. అయితే టీజర్ చివర్లో చూయించిన గన్స్ రివెంజ్ యాక్షన్ విజువల్స్ చూస్తుంటే సీన్ రివర్స్ అయ్యేలా ఉంది. ఇది నిజంగా ఫ్యామిలీ స్టోరీనా లేక ఒక సాఫ్ట్ హీరో వెనక దాగున్న పవర్ఫుల్ మాస్ ఫ్లాష్ బ్యాక్ ఫార్ములానా? ఇలాంటి ట్విస్ట్ లో గతంలో చాలా సినిమాల్లో చూసాం కాబట్టి ఈ ట్రీట్మెంట్ లో కొత్తదనం లేకపోతే మెగాస్టార్ లాంటి బిగ్ స్టార్స్ కి కూడా ఈ రొటీన్ ఫార్ములా రిస్క్ గా మారే ప్రమాదం ఉంది. ఇక విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 కూడా ఇదే రూట్ లో వెళ్తున్నట్లు క్లియర్ గా కనిపిస్తుంది. మొదట పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్, ఇంట్లో సరదా కామెడీ రిలేషన్స్ ఎమోషన్స్ చూపించబోతున్నారు. అయితే టైటిల్ లోనే హౌస్ నెంబర్ 47 అని పెట్టి ఇది ఒక క్రైమ్ యాక్షన్ డ్రామా అని ముందే క్లూ ఇచ్చేశారు. టైటిల్ లోనే ట్విస్ట్ విప్పేస్తాయి. ఇక థియేటర్ లో సర్ప్రైజ్ ఏముంది? సాఫ్ట్ క్యారెక్టర్ ను ఒక్కసారిగా మాస్ అవతారంలోకి మార్చే రూట్ కొత్తదేమీ కాదు. అందుకే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ పాత ఫార్ములాకు ఎలాంటి డిఫరెంట్ అప్రోచ్ ఇస్తున్నారనేది ఈ సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేయను. మొత్తానికి కాక ఆదర్శ కుటుంబం ఈ రెండు సినిమాల్లో ఒకే కామన్ ప్యాటర్న్ కనిపిస్తోంది. మొదట ప్రశాంతమైన ఫ్యామిలీ డ్రామా, ఆ తర్వాత ఊహించని మాస్ ట్విస్ట్, చివరిగా ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్. సీనియర్ హీరోల ఇమేజ్ కి ఇది సేఫ్ ఫార్ములానే కావచ్చు, కానీ నేటి డిజిటల్ యుగంలో ఆడియన్స్ ఈ రకం ట్విస్ట్లను చాలా ఈజీగా ఊహించేస్తున్నారు. కథనంలో అసలైన కొత్తదనం, స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఉంటేనే ఈ ఫార్ములా మళ్ళీ థియేటర్లలో వర్కౌట్ అవుతుంది. లేదంటే అదే పాత ఫార్ములాని సీనియర్ స్టార్స్ రిపీట్ చేస్తున్నారనే టాక్ రాక తప్పదు. మరి ఈ రెండు సినిమాల్లో ఏది ఆడియన్స్ ను మెప్పిస్తుందో వేచి చూడాలి.